హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు ఈ పనిని ఎప్పటికీ చేయకూడదనే కొన్ని ప్రత్యేక సమాచారం గురించి ఈ రోజు మేము మీకు చెప్పబోతున్నాము. కొద్ది రోజుల్లో మరిన్ని మురికి పనులు నమోదయ్యాయి. మీరు ప్రతిరోజు ఈ పని చేస్తే మీ జీవితంలో పేదరికం స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది మరియు ఏ సమయంలోనైనా మేము పేదరికాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కారణంగా ఈ పనులు చేయడం నుండి ఈ పనులు నిషేధించబడ్డాయి. మిత్రులారా, మీరు ఈ పనులు చేయకపోతే మీకు డబ్బుకు లోటు ఉండదు మరియు మీ జీవితంలోని ప్రతి రంగంలో మీరు విజయాన్ని పొందుతారు మరియు మీరు కోరుకున్న ప్రతి ఆనందాన్ని పొందుతారు. మిత్రులారా, అది ఆచార్య చాణక్య లేదా గరుడ పురాణం కావచ్చు లేదా ఏదైనా ఉపనిషత్తును ఎంచుకొని మీరు ప్రతిరోజు ఉదయం ఈ రకమైన పని చేస్తే మీ రోజువారీ జీవితంలో మీరు మంచి చేస్తున్నారని అర్థం చేసుకోండి. అదే సమయంలో వారు నెలలు, వారాలు, సంవత్సరాలు మరియు మీ మొత్తం జీవితాన్ని కూడా పాడు చేయడానికి పని చేస్తారు. కాబట్టి మీరు అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి మిత్రులారా, మీరు చేయకూడని పనుల గురించి మాట్లాడుకుందాం. తదుపరి కొనసాగడానికి ముందు వీడియోను ఇష్టపడవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. స్నేహితులారా, మీ భార్యగా, మీ తల్లిగా, మీ సోదరిగా స్త్రీ ఏ రూపంలో ఉన్నా స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారని గుర్తుంచుకోండి. ఉదయాన్నే ఏ స్త్రీని అవమానించడం చాలా చెడ్డదిగా పరిగణించబడుతుంది. స్నేహితులారా, మీరు ప్రతిరోజు ఉదయం స్త్రీని అవమానిస్తే విజయం మీ ఇంటి నుండి త్వరితంగా వెళ్ళిపోతుంది. పేదరికం మీ ఇంటి లోపల పాదం మోపుతుంది. ఈ కారణంగా స్నేహితులారా, ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ఏ స్త్రీ ఎదుటనైనా చక్కగా మరియు ఉల్లాసంగా ప్రవర్తించండి. ఆపై ప్రతిఫలంగా మీరు ఆమె నుండి పొందుతున్న ప్రేమను చూడండి. అర్థం చేసుకోండి, ఎవరూ మీ జుట్టును పరిపూర్ణంగా మార్చలేరు. ఇతర పనుల గురించి చెప్పాలంటే, ఉదయం నిద్రలేచిన వెంటనే ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే మీరు ఉదయం ఏ పని చేయకపోతే మరియు మీరు మీ ఇంట్లో పూజ కూడా చేయకపోతే ఇది గుర్తుంచుకోండి అని ఎవరైనా మీ దగ్గరకు అప్పు అడిగితే మీరు పొరపాటున కూడా ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. రోజు ఉదయాన్నే ఇలాంటి నియమం పెట్టకపోతే లక్ష్మి మీ ఇంటి నుంచి ఇతరుల ఇళ్లకు వెళ్లి దారిద్ర్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. తదుపరి విషయం గురించి మాట్లాడుతూ తెల్లవారుజామున అబద్ధం చెప్పకూడదని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి అబద్ధాలతో తన దినచర్యను ప్రారంభిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదని మరియు వారి పిల్లలకు కూడా అలాంటి విద్యను అందించకూడదని గుర్తుంచుకోండి. అబద్ధం, ఉదయం చెప్పిన అబద్ధం మిమ్మల్ని నరకానికి తీసుకువెళుతుందని మరియు ఈ అబద్ధం మిమ్మల్ని ఎప్పుడైనా మీ పనిలో విఫలం చేస్తుందని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని సానుకూల పనులు చేసినా ఈ అబద్ధం వాటిని నాశనం చేస్తుంది. అందువల్ల మీరు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తదుపరి విషయం గురించి మాట్లాడితే, ఉదయం నిద్రలేచిన వెంటనే మీ దేవుణ్ణి ప్రార్థించడం వంటి నియమాల ప్రకారం మీరు ఏ విధమైన పని చేయకపోతే దాని గురించి మర్చిపోతే కాని ఎప్పుడు అని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సూర్యుడు ఉదయిస్తాడు. చాలామంది మీరు గంటల తర్వాత కూడా నిద్రపోతే మీ ఇంట్లో పేదరికం స్వయంచాలకంగా వ్యాపిస్తుంది. సూర్యోదయంతో లేవాలనే నియమం ఉన్నట్లే ఆ తర్వాత కూడా లేవలేకపోతే పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవాలి. వేకువజామునే తెల్లవారుజామున ఏ విధమైన బాధలు లేని ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అలాగే మిత్రులారా, చాలా మందికి ఉదయాన్నే తులసి ఆకులను కోసే అలవాటు ఉంటుంది. మిత్రులారా, మీరు ఉదయం పూట తులసి ఆకులను తెంపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని గుర్తుంచుకోండి. కాని కొన్ని రోజులలో తులసి ఆకులు తీయడం నిషేధించబడింది. ఉదాహరణకు, ఇది శనివారం లేదా ఆదివారం అయితే ఈ రోజుల్లో లేదా ఇది ఏకాదశి రోజు. ఈ రోజుల్లో పొరపాటున కూడా తులసి ఆకులను తీయకూడదు. ఉదయాన్నే ఇలా చేస్తే అసలైన ప్రతికూలత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం చేసుకోండి. అలాగే ఉదయం హరి భజన చేసే సమయం, భగవంతుని పూజించే సమయం.
ఒక వ్యక్తి ఉదయాన్నే ఏదైనా తప్పుడు పని చేసినా, ఏదైనా తప్పుడు సంబంధం పెట్టుకున్నా లేదా మత్తుతో ఉదయం నిద్ర లేవడం ప్రారంభించినా, మద్యం, మాంసం, గుట్కా వంటివి సేవించి రోజు ప్రారంభించండి. అలా అయితే, స్నేహితులారా, ఆ ఉదయమే కారణం అవుతుంది. నిన్ను నరకానికి నెట్టినందుకు ఆ ఉదయం నీ జీవితంలో మంచి ఫలితాలను తీసుకురాదు. మీరు దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీరు ఉదయం ప్రారంభించవలసి వస్తే, మీ కుటుంబంలో సానుకూలత ఉండేలా ఎలా చేయాలి? కాబట్టి ఉదయాన్నే మీరు మొదటగా మీ ఇంటిని బ్రహ్మ ముహూర్తంలో ఊడ్చివేయండి. మీరు ఉదయాన్నే ఇంటిని మొత్తం శుభ్రం చేస్తే, అది మీకు అనేక రకాల ప్రభావాన్ని ఇస్తుంది. మీ జీవితంలో అన్ని రకాల ఆనందం వస్తుంది. యొక్క పెద్ద సంకేతంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఇంటిని శుభ్రం చేయాలి. ఇక రెండో విషయం గురించి చెప్పాలంటే, ప్రతిరోజు ఉదయాన్నే తులసి మాతకు నీరు సమర్పించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని ఎదుర్కోడు. అతను స్వయంచాలకంగా ప్రతి ఆనందాన్ని పొందుతాడు, మరియు ఒక వ్యక్తి జీవితంలో ఉన్న పేదరికం ఏ సమయంలోనైనా తొలగిపోతుంది. అందువల్ల మీరు ఈ నియమాన్ని ఉదయం చేయాలి. ఒక వ్యక్తి ఉదయాన్నే మాతా తులసికి నీరు సమర్పించి, మాత తులసికి నిత్య పూజ చేస్తే, అతని ఇంటిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇంట్లో ఎవరూ అతని జుట్టును పాడుచేయలేరు. అందుకే ఉదయం మాత తులసితో ప్రారంభమవుతుంది. దీనితో పాటు ఇలా చేయండి: తులసికి నీళ్లు పోయడం. అలాగే మిత్రులారా, మీ జాతకంలో మీ గౌరవం పెరగాలంటే మరియు సూర్యుడు బలంగా ఉండాలంటే, మీరు సూర్య భగవానుడికి నీరు సమర్పించి మీ ఉదయాన్నే ప్రారంభించాలి. మీరు సూర్యునికి నీరు సమర్పించి మీ ఉదయం ప్రారంభించినట్లయితే, మీరు దీన్ని ప్రారంభిస్తే, మీరు మీ ఇంట్లోకి ఆనందం ఎలా మొదలవుతుందో చూస్తారు. మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది మరియు డబ్బు విషయాలలో మీరు ఎప్పటికీ వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా మరే ఇతర వ్యక్తిని ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చిన వ్యక్తి, అతని జాతకం స్వయంచాలకంగా వికసిస్తుంది మరియు ఆశీర్వాదాలు కనిపిస్తాయి అతని జాతకంలో. అలాగే పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి ఈ తేదీల్లో ఈ రోజున ఉదయాన్నే ఇంటి ద్వారం వద్ద స్వస్తిక్ రాస్తే మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. ఆ ప్రదేశంలో ఐశ్వర్యం స్థిరపడుతుంది. అన్ని సానుకూల శక్తులు మీ ఇంట్లో ఉంటే, మీ ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి ఉన్నట్లయితే, ఏదైనా వాస్తు దోషం ఉన్నట్లయితే, లేదా మీ గ్రహస్థితి క్షీణించినట్లయితే, అమావాస్య, ఏకాదశి మరియు పూర్ణిమ నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా మీ ఇంట్లో పూజ చేయండి. ఈ రోజుల్లో ఉదయం పూట ఇంట్లోనే స్వస్తిక్ సృష్టిస్తే, ఆ సమస్యలన్నీ వాటంతట అవే మాయమై దాని సరైన ఫలితాలను చూడగలుగుతారు. అలాగే ఉదయాన్నే పొరపాటున కూడా చేయకూడదని గుర్తుంచుకోండి. అవతలి వ్యక్తికి హాని కలిగించే పనిని చేయండి. వ్యక్తి మీ నుండి నిరుత్సాహానికి గురవుతాడు. ఉదాహరణకు, మీరు ఉదయం కోపంగా ఉంటే, ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే, ఉదయం కోపంగా లేదా కోపంతో ఉదయాన్నే ఎవరితోనైనా అసభ్యంగా లేదా దుర్భాషలాడండి. మనం చెబితే స్నేహితులారా, లక్ష్మీదేవి ఎప్పుడూ అలాంటి ఇళ్లలో మరియు అలాంటి వారితో నివసించదు. మీతో మీరు దీన్ని చేయగలరు మరియు ఏ సమయంలోనైనా మీరు మీ ఇంట్లో మరియు కుటుంబంలో ఆనందాన్ని చూస్తారు మరియు మీరు ఏ రంగంలోకి వెళ్లినా మీ కుటుంబంలో లక్ష్మీదేవి సానుకూలంగా నివసిస్తుంది. ఖచ్చితంగా అక్కడ పురోగతి సాధిస్తారు. మీకు ఈ సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాను. కామెంట్లలో జై మా లక్ష్మి అని చెప్పండి. తద్వారా మీరు ఈ రకమైన సానుకూల సమాచారాన్ని పొందుతూ ఉంటారు. ఈరోజు కూడా అంతే మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మీరు రాబోయే నాలెడ్జ్ వీడియోను ముందుగా పొందండి. మిత్రులారా, తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు వీక్షించినందుకు ధన్యవాదాలు.